వెల్కమ్ టు ద డే 5 ఆఫ్ ది సిరీస్. ఈరోజు మనం షోల్డర్ వర్కౌట్ అనేది చేస్తాం. నేను నా జిమ్ పార్ట్నర్తో రెడీగా ఉన్నాను. ఈ షోల్డర్స్ లో మెయిన్ గా 3 మజిల్స్ ఉంటాయి. కింద పెట్టిన విధంగా యాంటీరియర్, పోస్టీరియర్ అండ్ లాటరల్ డెస్ట్రాయిడ్ అనేది 3 మజిల్స్ ఉంటాయి. వీటిని ఇలా ఎలా బిల్డ్ చేయాలి అనే విధంగా చూద్దాం. ఇప్పుడు మనం షోల్డర్స్ లో ఫస్ట్ మజిల్ అయిన యాంటీరియర్ మజిల్ ని ఎలా బిల్డ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ మీరు ఎత్తగలిగినంత వెయిట్ అయిన రాక్స్ ని తీసుకోండి. సో మీ పొజిషన్ అనేది ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత బాడీ అనేది స్ట్రైట్ గా ఉంచి ఇలా పైకి కిందికి ఇలా మీరు 3 సెట్స్ చేయండి. 1 సెట్ లో 10 to 15 రెప్స్ చేయండి. యాంటీరియర్ మజిల్లో ఇంకొక వేరియేషన్ ఉంటుంది. అది ఎలా అంటే మీ బాడీ అనేది స్ట్రైట్ పొజిషన్ లో పెట్టి ఇలా ముందరికి మీ హ్యాండ్ అనేది ఇలా ముందరికి స్ట్రైట్ గా షోల్డర్ హైట్ కి ఇలా పైకి లేపండి. ఓకేనా? ఇలా పైకి లేపినట్టయితే మీ యాంటీరియర్ మజిల్ అనేది గట్టిగా బిల్డ్ అవుతుంది. హార్డ్ మజిల్ అయినా లాటరల్ మజిల్ గురించి మనం ఇవి వర్కౌట్ చేస్తున్నాం. సో ఈ మజిల్ కి ఫస్ట్ బాడీ అనేది స్ట్రైట్ గా ఉంచి మీ వెయిట్స్ ని ఎత్తగలిగినంత సెలెక్ట్ చేసుకునేసి ఇలా స్ట్రైట్ పొజిషన్ లో కొంచెం బెండ్ అయ్యి ఇలా ఈ పొజిషన్ లో చేశారంటే మీకు లాటరల్ మజిల్ అనేది బాగా గ్రో అవుద్ది. సో ఇది ఒక వేరియేషన్. ఇంకా లాస్ట్ పోస్టీరియర్ మజిల్ ని ఎలా బిల్డ్ చేయాలో చూద్దాం. మీరు ఒక సిట్టింగ్ పొజిషన్ తీసుకునేసి మీ బాడీ అనేది ఇలా బెండ్ చేసి మీ లాటరల్ రైజెస్ ఎలా చేసామో దీన్ని కూడా ఇలా పైకి చేయాలి. ఇలా 3 సెట్స్ చేయండి. ఒక సెట్ లో 10 to 15 రెప్స్ చేయండి. ఒక సెట్ లో 10 to 15 రెప్స్ చేస్తే మీ పోస్టీరియర్ మజిల్ అనేది బాగా బిల్డ్ అవుద్ది. ప్లస్ మీ లాటరల్ మజిల్ కూడాను ఇది పడుతుంది. ఇంకో వేరియేషన్ ఉంటుంది. అదేంటంటే ఇలా మీ హ్యాండ్ ని స్ట్రైట్ గా పెట్టి ఇలా చేయండి. ఇవి కూడా 3 సెట్స్ చేయండి. ఒక సెట్ లో 10 to 15 రెప్స్ చేయండి. ఓకేనా? ఇది మన థర్డ్ వేరియేషన్. ఈరోజు మనం షోల్డర్ వర్కౌట్ అనేది కంప్లీట్ చేసాం. రేపు మనం బ్యాక్ అనేది ఎలా బిల్డ్ చేయాలో చూద్దాం. రేపు కూడా మనంతో బ్యాక్ ఎలా బిల్డ్ చేయాలో చూపిస్తాను. రెడీగా ఉండండి. థ్యాంక్ యూ.